ఎవరైనా ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించినప్పుడు ఎందుకిలా చేశావు, ఏమనుకుంటున్నావు, నీకు బుద్ధుందా ఇలాంటివి అడిగినప్పుడు మన గుండె బరువెక్కిపోతుంది. మనం వెంటనే మన ఉద్దేశాన్ని చెప్పటానికి, మన మనసులోని బాధను బయటపెట్టడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో అలసిపోతాం, బలహీనంగా మారిపోతాం. మనం ఉంటున్న ప్రపంచం ఎప్పుడూ మన దగ్గర నుండి వివరణ అడుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనైనా, ఉద్యోగంలోనైనా, విద్యాలయాలలోనైనా, చివరికి వ్యక్తిగత జీవితంలోనైనా ఎందుకు చేశావు, ఏమనుకున్నావు, సమాధానం చెప్పు అని ఎన్నో ప్రశ్నలు. మనం కూడా వివరణ ఇచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. వారు మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అనుకుంటాం, అంగీకరిస్తే బాగుంటుంది, ప్రేమిస్తే బాగుండు అని ఆశిస్తాం. కానీ చాలాసార్లు మనం ఇచ్చే వివరణతో ఏమీ మారదు. జడ్జి చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనం మాత్రం అలసిపోతాం, తికమక పడిపోతాం. మనం మన విలువను కోల్పోతాం. ఎందుకంటే మనం అంతర్గతంగా అంగీకారం కోరుకుంటున్నాం, అప్రూవల్ కావాలనుకుంటున్నాం, తిరస్కరణకు భయపడుతున్నాం. మనమంతా లోపల ఒక ఆశతో ఉంటాం, అవతలి వారు నిజం తెలుసుకుంటే నన్ను అర్థం చేసుకుంటారు అని. కానీ అది జరగదు. మన వ్యక్తిత్వం పోతుంది. ఎందుకంటే మనం మన విలువను ఇతరులు అర్థం చేసుకోవడంపై పెడుతున్నాం. అయితే ఒక్కసారి ఊహించండి, ఒక దివ్యమైన, సర్వజ్ఞుడైన, జ్ఞానమూర్తి అయిన వ్యక్తిని, ఎప్పుడూ తనని తాను సమర్థించుకోని శక్తిని. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలో కృష్ణుడు తన మాటలతో ప్రపంచాన్ని మార్చాడు. కానీ ఎప్పుడూ తనని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. కృష్ణుడు ఎప్పుడూ స్పష్టతతో, ప్రేమతో, విముక్తితో వ్యవహరించాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది మనకు ఒక నిజమైన స్వేచ్ఛను చూపిస్తుంది. ఇతరుల ఆమోదం అవసరం లేని స్వేచ్ఛను, తనను తాను సమర్థించుకోవాలనే బంధం లేని స్వేచ్ఛను. కృష్ణుడి వ్యక్తిత్వం మానవుల అంగీకారం మీద ఆధారపడి ఉండదు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కృష్ణుడు చలించడు. ఎందుకంటే ఆయన పరిచయం పరమాత్మతో మమేకమై ఉంది. మనలో చాలామంది ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తాం. పక్కవారు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారనే భావంతో ఎక్కువగా మాట్లాడతాం. కానీ కృష్ణుడు చెబుతున్నది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నీలోని ధర్మాన్ని తెలుసుకో అని. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. కృష్ణుడు అతడికి సహనంతో, ప్రేమతో, తత్వబోధతో సమాధానం ఇస్తాడు. కానీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఆయన వాస్తవాన్ని తెలియజేస్తాడు, వాదనను కాదు. కృష్ణ పరమాత్మ విధానం మనకేం చెప్తుందంటే, చెప్పాల్సిన దాన్ని చెప్పు, చెయ్యాల్సిన దాన్ని చెయ్యి, కానీ నిన్ను నువ్వు నిరూపించుకోవడంలో మునిగిపోవద్దు అని. మనలో చాలామంది వారి విలువను ఇతరుల అంగీకారంలో వెతుక్కుంటారు. కానీ కృష్ణ పరమాత్మ చెబుతున్నది, నీ విలువ నీలోనే ఉంది, నీ ధర్మంలో ఉంది, నీ జ్ఞానంలో ఉంది అని. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బంగారం, రాయి, మట్టి అన్నీ సమానంగా చూసేవాడే నాకు ప్రియుడు అని. ప్రతి ఒక్కరికి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెబుతున్నది ఏంటంటే, ద్వంద్వాలను దాటి ఉండు అని. అదే ఆత్మవిశ్వాసం, అదే ఆత్మస్థైర్యం, అదే ఆత్మబలం. ఒకసారి కృష్ణుడు కంసుని సభలోకి ప్రవేశిస్తాడు. కంసుడు కృష్ణుణ్ణి చంపాలనుకుంటాడు. కృష్ణుడు అక్కడ ఎలాంటి వాదన చేయకుండా ఆయన తీసుకోవలసిన నిర్ణయం తీసుకుంటాడు. కంసుణ్ణి సంహరిస్తాడు. అన్యాయం మీద ధర్మాన్ని నిలబెడతాడు. అదే ఆయన సమాధానం. ఇక్కడ మనమేం తెలుసుకోవాలంటే, నీ జీవితమే నీకు సాక్ష్యం అవ్వాలి. నీ నిజాయితీ, నీ ప్రవర్తన, నీ ధర్మం, ఇవే నీకు రక్షణ. ప్రతి విషయాన్ని, ప్రతి సంబంధాన్ని, ప్రతి భావాన్ని వివరణతో నింపాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలలో మౌనమే ముఖ్యం. కృష్ణుడు మౌనంగా ఉన్నాడు అంటే అది ఆయన అహంకారం కాదు, అది స్వేచ్ఛ. తనలోని బలం మీద తనకున్న నమ్మకం. నీవెవరో నీకు తెలుసు. ఎదుటివారికి నచ్చినా నచ్చకపోయినా సత్యం మారదు. మనము అలాగే ఉండాలి. మన విలువ, మన ఉద్దేశం, మన గమ్యం, వీటిని మనలోనే నాటుకోవాలి. ఇతరులు అర్థం చేసుకోవడంలో కాదు. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి,
కానీ భయంతోనో బాధతోనో కాదు, ఆత్మ స్పష్టతతో మాట్లాడాలి. భగవద్గీతలో కృష్ణుడు వాదించడు, అలాగే విజ్ఞాపన చేయడు. మన జీవితంలో కూడా ఎవరో విమర్శించినప్పుడు, ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకో, నీ నిజం గుర్తు చేసుకో. మౌనంగా ఉండాలనుకుంటే మౌనంగా ఉండు, వివరించాలి అనుకుంటే స్పష్టంగా మాట్లాడు. కానీ అది నిన్ను నీవు నిరూపించుకోవడం కోసం కాదు, సత్యం నిలబెట్టడం కోసం. ఇది నువ్వు నేర్చుకున్నప్పుడు ఇకపై ప్రతి అపార్థానికి బాధపడవు, ప్రతి విమర్శకు గందరగోళం చెందవు. నీ మనసు స్థిరంగా ఉంటుంది. నీ జీవితమంతా వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీ ఉనికే ఎదుటివారికి సమాధానం అవ్వాలి. నీ ధర్మంతో నీవు జీవించు. నీ విలువ ఇతరుల నీడల్లో వెతకద్దు. నీ మౌనం నీకు శక్తి ఇవ్వాలి. నీ జీవితం నీకు సాక్ష్యం అవ్వాలి. నీ స్థైర్యమే నీకు భగవద్గీత అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.